బాబా దయనే. మాకు చిన్నప్పుడు మేడం ఊర్లో బాబా టెంపుల్ ఉండేది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలో. అప్పుడు ఎక్కువగా గురువారం, ప్రతి గురువారం బాబా భజనలు వేసేటప్పుడు వెళ్లి పాడేవాళ్ళం. హుహుహు. అక్కడి నుంచి అలవాటయ్యింది. తర్వాత మేము సిటీకొచ్చాము. ఇంకా డ్యూటీల్లో ఇక్కడ తెలుసు గదా! మనం అవును. బిజీగా డ్యూటీల్లో ఉంటాము. నేను గూడా కంపెనీకి డ్యూటీకెళ్ళిపోయేదాన్ని. ఓకే. అప్పుడు పిల్లలు లేరు. పిల్లలయినాక ఇప్పుడు ఇంట్లో ఉంటున్నానులెండి. హ్మ్. ఆ తర్వాత ఎప్పుడో సడెన్‌గా 1 ఇయర్ నుంచే నేను ఈ పాటలు హుహుహు. పాడేది. అయితే హుహుహు. చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ పాటలు పాడటం. ఇంట్రెస్ట్ ఉండే. ఉండేది. అప్పుడు బాబా పాటలు పాడేవాళ్ళమి. తర్వాత సిటీకొచ్చినాక డ్యూటీలకి వెళ్ళిపోవడం అట్లా. ఈ ఇది మన శివయ్య టెంపుల్‌కి వెళ్ళినప్పుడు ఆంటీస్, పంతులు గారి ఎంకరేజ్‌మెంట్‌తో అలాగే అన్నయ్య ఆళ్ళు పాడే పాటలు విని, హుహుహు. అలాగే ఈ ఇయర్ నుంచి 1 ఇయర్ నుంచి నేను కంటిన్యూ చేస్తున్నాను. కంటిన్యూ చేస్తున్నారు. హ్మ్. స్కూల్స్‌లో ఎప్పుడైనా పాడారా స్టేజ్ మీద గాని? ఆ! పాడాను మేడం. ఎక్కువ భక్తి పాటలకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళం మేడం. అప్పుడు ఈ హుహు. సినిమా పాటలు అవి ఇవి అంత అంత తెలిసేది తెలియదు. కాదు. హ్మ్. బాబా టెంపుల్‌లో ఎక్కువగా పాడుకునేవాళ్ళం. హ్మ్. అందులో నాకు నచ్చినది బాబా పాట ఒకటి పాడమంటే ఆ! పాడతాను. పాడండి. మరి ఓకే. ఇంకెందుకు. ఓకే మేడం. ఓకే. పాడేసేయండి. ఎంతెంత దయనీదివో సాయి నిన్ను ఏమని పొగడను సర్వాంతయామి ఎంతెంత దయనీది ఓ సాయి ఎంతెంత దయనీది ఓ సాయి నిన్ను ఏమని పొగడను సర్వాంతయామి ఎంతెంత దయనీది ఓ సాయి. బా పాడారు. ఓకే. ఇప్పుడు మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకోలేదు అంటున్నారు కదా! మరి ఆ ఫ్లో అనేది ఎట్లా వస్తుంది మీకు? అది మేడం ఏం లేదు. సాంగ్ విని అలాగ ట్రై చేస్తాను. మాక్సిమం వస్తదేమోనని అంటే ట్రై మీకు మీరు చేస్తాను. ప్రాక్టీస్ చేస్తుంటారా ఆ! ఇంట్లో ఇంట్లో పాడడం? పెద్దబ్బాయి స్కూల్‌కెళ్ళిపోయినాక పిల్లోడిని పడుకోబెట్టి ఖాళీ పడుకోబెట్టి టైంలో ఇది పాడుతుంటారు. ఒకవేళ లిరిక్స్ తెలియపోయినా గూగుల్‌లో లిరిక్స్ చూసుకొని హుహుహు. ఆ సాంగ్ పెట్టుకుంటే ఏదో పని చేసుకుంటూ పాడుతా ఉంటాను. ఓకే. అంత రాకపోయినా ఒక 50% అయినా పాడేలా ట్రై చేస్తాను. ట్రై చేస్తుంటారు. హ్మ్. అంటే ఈ ఆల్‌మోస్ట్ 1 ఇయర్ నుంచి ట్రై చేస్తున్నారు గాబట్టి మరి కొంచెం హ్మ్. అట్లా అలవాటు వాయిస్ అనేది కొంచెం మనకి అదే వాయిస్ నలుగుతా ఉంటది నలుగుతా గదా! ఉంటది. అట్లా. అవును. ఇప్పుడు ఎక్కడైనా ఛాన్సెస్ కోసం ట్రై చేస్తున్నారా? సూపర్ సింగర్‌లో గాని అట్లా? సూపర్ సింగర్‌లో అంటే మేడం ఆడిషన్‌కి వెళ్ళాను గానీ, అక్కడ ఏజ్ లిమిట్ ఉంటది మేడం. ఎందులోనైనా ఓకే. మనకిప్పుడు మొన్న సరిగమప ఆడిషన్స్ గూడా అయ్యాయి. దేనికి గూడా ఏజ్ లిమిట్ ఉంటది. హుహుహు. నాది ఏజ్ సరిపోదు 33 అక్కడ బిలో 30నే పెడతారు. ఓకే. అలా 2 ఎళ్ళాను గానీ, ఇంకా అక్కడి వరకెళ్ళటం, పాడటం వాళ్ళు శ్రీరామ్ గారొచ్చారు. తర్వాత హుహుహు. వేరే 'పాడుతా తీయగాలో' గూడా ఇంకొక పర్సన్ ఎవరు మన గీతామాధురి మ్యామ్ వాళ్ళకి హుహుహు. సంబంధించినోళ్ళొచ్చి అక్కడ పాట వాయిస్ విన్నారు గానీ, బావుంది వాయిసు. కాకపోతే ఏజ్ లిమిట్ మేమేం చేయలేమని. చేయలేమన్నా అట్లా అక్కడి వరకు ఆ! ఎళ్లి అంది ఆ! ఆ! ఆగిపోతుంది. అందుకని ఇక మొన్న జీ తెలుగు ఆడిషన్స్‌కి వెళ్ళడం మానేశాను ఇంకెందుకులే అని. ఆపేసారు. ఆ ఛానెల్ వాళ్ళు ఒక పాట పాడిచ్చారు. హుహుహుహుహు. రికార్డింగ్ చేపిచ్చారు. ఓకే. ఒక సాంగ్ అదింకా రిలీజ్ అవ్వలేదు. హుహుహుహుహు. రికార్డింగ్ నేనే రాసుకున్నాను లిరిక్స్. సాంగ్ వాళ్ళకి నేనే ఇచ్చాను. హుహుహుహుహు. ఇంకోటేంటంటే మేడం ఒకవేళ నేనేదైనా సాంగ్ రాసుకున్నా, పాడినా నేను హ్మ్. మనీ గూడా డిమాండ్ చేయట్లేదు. సాంగ్‌కి మనీ డిమాండ్ చేయట్లేదు. పాడినందుకు మనీ అడగట్లేదు. ఇంకా జస్ట్ గ్రేట్. నాకు మంచి పేరొస్తే చాలంతే. అవును. హ్మ్. మీరు చేసేదంతా మనీ కాకుండా మీ టాలెంట్‌ని బయటకి ఆ! చూపించాలి. టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని తప్ప అంతే తప్ప. హ్మ్. అదేదో మనీ కోసం పాడి లిరిక్స్ ఇచ్చి అట్లా ఏం లేదు. అందులోకి మళ్ళీ నేను ప్రొఫెషనల్ ఏం కాదు గదా! అవును. ఇప్పుడిప్పుడే గదా! అందుకు మామూలుగా ఏదో నాకు తోచినంతగా పాడుతున్నాను. ప్రొఫెషనల్ కాకపోయినా చాలా చక్కగా పాడుతున్నారు. అండ్ ఇప్పుడు ఏదన్నా సరే ఒక్కసారి మీరు లైమ్‌లైట్‌లోకొచ్చారనుకోండి, ఆటోమేటిక్‌గా మీకు క్రేజ్ ఉంటుంది. ఆటోమేటిక్‌గా హ్మ్. వద్దన్నా ఇంక మీకు మనీ ఇచ్చి మరి పాడించుకుంటారు. సో, స్టెప్ బై స్టెప్ కింద నుంచి మీరు స్టార్ట్ చేస్తున్నారు. అంతే మేడం. ఇప్పుడు ఫర్దర్‌గా ఏమన్నా మిమ్మల్ని మీరు గ్రో చేసుకోవడానికి ఏమన్నా చేస్తున్నారా ప్రయత్నాలు? ప్రయత్నాలంటే మేడం నాకు సంగీతం నేర్చుకోవాలని చాలామంది చెప్తున్నారు గానీ, చిన్న పిల్లోడితో అయితే అవ్వదు మేడం. ఎందుకంటే బాబు ఇంకా 3 ఇయర్సే కదా! అవును. ఆయన్ని స్కూల్లో వేస్తే అప్పుడు ఖాళీ టైం ఉంటే ఏమన్నా సంగీతం నేర్చుకున్నా సంగీతం అనేది దేనికి ఇప్పుడు ఎక్కువ మాకెలాగో దేవుడు సాంగ్స్. అట్లా మేము ఒక భజన గ్రూప్‌లాగా సెట్ చేసుకొని లేడీస్ మందరం అట్లా సెట్ చేసుకొని డివోషనల్ సాంగ్స్ వెళ్ళిపోవచ్చు హ్మ్. సంగీతం నేర్చుకుంటే. అట్లా కాకపోతే నేనదేం నేర్చుకోలేదు చూడాలి. ఓకే. ఇప్పుడు ఈ ఫీల్డ్‌లోకి రావాలి అనంటే ఖచ్చితంగా కొన్ని ఇంట్లో వాళ్ళు నో చెప్తారు. అట్లా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇప్పుడు మీకు పెళ్లయింది కాబట్టి మీ హస్బెండ్ సపోర్ట్ ఉందా? ఆ! చక్కగా మేడం. అతని సపోర్ట్ లేతే అసలు ఈరోజు మీ ముందు నేను మాట్లాడను మేడం. అది కరెక్టే. 100% అతని సపోర్ట్ ఉంటది మేడం. హ్మ్. కంపల్సరీ ఆయన సపోర్ట్ చేస్తారు. తర్వాత నాకేదన్నా తెలియకపోయినా గానీ పాడే విధానంలో గూడా కొంచెం వాయిస్ హై పిచ్ తీసే దగ్గర హుహుహు. లో సరి ఆ! ఆ! చేస్తుంటారు. సరే చెప్తారు. అక్కడ మరీ అంత తీసుకోకూడదు. మెల్లగా పాడాలి అట్లా హుహుహు. చెప్తారు. నిజంగా గ్రేట్. మరి ఇంట్లో వాళ్ళు మమ్మీ, డ్యాడీ?
అమ్మా నాన్న. నాన్న లేరు మేడం. అమ్మ ఓకే. ఊర్లో ఉంటారు. ఓకే. మాది బొబ్బిలి అని చెప్పాను కదా! అవును. అమ్మ అక్కడే ఉంటారు. నాన్న పోయారు. ఇక హుహు. నేను, మా వారు, పిల్లలే ఇక్కడుంటాము. ఓకే. అత్తయ్య, మామయ్య అందరూ ఊర్లోనే. ఓకే. అంటే నాన్నగారు ఎక్స్‌పైర్ అయ్యారన్నారు కదా! ఏమైంది? లైక్ ఏం జరిగింది? అది హెల్త్ ప్రాబ్లమ్ అంటే మేడం హార్ట్ అటాక్. హార్ట్ అటాక్. హ్మ్. హుహుహుహు. అంటే మీరు ఏ ఏజ్‌లో ఉన్నప్పుడు జరిగింది? నాకు పెళ్లయింది మేడం. పెళ్లయిపోయినప్పుడు. నాన్నగారు పోయి రీసెంట్‌గా 3 ఇయర్స్ చిన్న బాబు పుట్టినప్పుడు. హుహుహుహు. అప్పుడు నేను వెళ్ళలేకపోయాను గూడా. ఓకే. బాబు చిన్నప్పుడు ఇక చిన్నప్పుడు. ఆ! హ్మ్. చిన్న బాబుని తీసుకొని ఎళ్ళలేక నేను నాన్నని చూడలేదు గూడా. చివరి లాస్ట్ చూపులు మూమెంట్ చూసుకోలేకపోయారు. హ్మ్. చూడలేదు. ఓకే. మీ నాన్నగారితో మీకు ర్యాపో ఎలా ఉండేది? లైక్ తండ్రి, కూతురు అనంటే ఆ బాండ్ వేరే లెవెల్ ఉంటది గదా! వేరే ఒక రేంజ్‌లో ఉంటది. తల్లికి, కూతురికి ఉన్న దీనికన్నా నాన్నతో నాన్నకి, ఎక్కువుంటా. కూతురికి ఉన్నది ఎక్కువుంటుంది. నేను లాస్ట్ అమ్మాయిని మేడం మా ఇంట్లో. మేము హుహుహుహు. ఐదుగురమే. ఒక అన్నయ్య, నలుగురు అక్కచెల్లెళ్ళమి. నేను లాస్ట్ ఆమెని. నా మీద ఎక్కువ అతనికి బాగా ఇంట్రెస్టు. బాగా అంటే చిన్నమ్మాయి కొంచెం నాకేం తెలివితేటలు లేకపోయినా అతను అనేవాళ్ళు అట్లా కొంచెం తెలివిగా ఆలోచిస్తది అట్లా. నేను పెళ్లి కాకముందే ఇక్కడ డ్యూటీ గూడా చేసి ఆ మనీని అమ్మ వాళ్ళకి పంపించేదాన్ని గూడా. అందుకు హుహు. అతను మా అన్నయ్యతో పోల్చేవాళ్ళు నన్ను. హుహుహుహు. చిన్న కూతురు, చిన్న కొడుకు అన్నట్టుగానే పోల్చేవాళ్ళు. అవన్నీ గుర్తు చేసుకుంటే ఇంకా ఎమోషనల్ అవ్వాల్సిందే. హ్మ్. మాది మిడిల్ క్లాసే మేడం. మా నాన్న ధాన్యం వ్యాపారం అది చేసేవాళ్ళు. ఆ హుహుహు. వ్యాపారం చేసుకుంటూనే మాకు అక్క వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి అంతా బాగా అన్నయ్య గూడా బాగా కష్టపడ్డాము. ఇంకా ఇప్పుడు మేమందరం కొంచెం ఇల్లులు కొనుక్కొని స్థిరపడ్డాం అనే టైంకి మా మేము సంతోషంగా ఉండటం నాన్న చూడలేదు. చూడలేదు. ఇప్పుడు ఇంటికి బ్యాక్ బోన్ అంటే ఒక ఫాదరే. ఇప్పుడు మీ మదర్ ఒక్కళ్ళే ఉంటున్నారు కదా! సిట్యుయేషన్ ఎట్లా ఉంది ఇంట్లో? మా మదర్ అంటే మేడం ఇంక మా నాన్న అప్పుడు బతికున్నప్పుడే అనేవాళ్ళు ఎప్పుడైనా, మా అమ్మకి పాపం ఏం తెలీదు మేడం అమాయకం ఆవిడ. ఉన్నప్పుడు నేనున్నంత వరకు చూసుకున్నాను. తర్వాత మీరే ఎవరైనా అమ్మని చూడాలంటే ఇంక మా అక్క వాళ్ళు ఉంటారు కదా మేడం. ఒక్కొక్క అక్క 1 మంత్, 2 మంత్స్ అట్లా అమ్మని పెట్టుకుంటారు. హుహుహుహు. ఒక్కళ్ళని ఉంచం అమ్మని. అవును. ఇప్పుడు పెన్షన్ వస్తది గదా! అవును. పెన్షన్ టైంకి ఊరెళ్ళటం, పెన్షన్ తీసుకొని మళ్ళీ విజయవాడలో ఒక అక్కుంటారు. హుహు. అక్కడికొచ్చేయటం. లేపోతే ఊర్లోనే ఇంకో ఇద్దరు అక్కలుంటారు. హుహు. వాళ్ళ ఇంటికెళ్ళిపోవడం అట్లా. అమ్మకైతే ఇప్పుడు ఏ ఇబ్బందుండదు. హుహుహుహు. అప్పుడు ఇంకా నాన్నని చూడలేకపోయామని బాధ అంతే. మేమందరం బాగున్నప్పుడు మేము కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనున్నారు. ఉన్నారు. మీరు హ్యాపీగా మేమందరం ఉండేటప్పుడు మంచిగా సెటిల్ అయ్యాము. పిల్లలతో అందరితో బాగున్నాము అనేళ్ళకి నాన్న లేరు. హ్మ్. మరి ఎక్కడున్నా సరే ఇప్పుడు మీ పాటలు ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఉండి మీ పాటలైతే వింటారు. మీరు చాలా చక్కగా పాడుతున్నారు కాబట్టి మీ ఫాదర్ బ్లెస్సింగ్స్ కూడా మీకుంటాయి ఖచ్చితంగా. హ్మ్. అండ్ అలాగే అందుకే ఇంట్లో ఒక ఆడపిల్ల ఉండాలి అంటారు. ఒక్క ఆడపిల్ల కాదు మీరు మొత్తం ఎంతమంది? మేము ఐదుగురు. నలుగురం ఆడపిల్లలం నలుగురు మేడం. ఆడపిల్లలు కాబట్టి అమ్మకి ఇంకా అసలు ప్రాబ్లమ్ ఉండదు. చాలా చక్కగా చూసుకుంటారు. అవును మేడం.